ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయనంటే యేసుక్రీస్తు వారు వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువని నిశ్చయముగా నీతో నేను చెప్తున్నాను అని ఒక అభయం ఇచ్చాడు. దీన్ని మాటకు అభయము అని చెప్పుకోవచ్చు. ప్రియులరా, ఒక పాపి రక్షణ పొందినట్లు ఈ యొక్క మాటలో మనకు కనిపిస్తూ ఉంది. మొదటివాడు యోధావాడని, అంటే మొదటి దొంగ యోధావాడని, రెండో వాడు గలిలయి వాడని కూడా మీకు చెప్పారు. ఇద్దరి పేర్లు కూడా నిన్న ధ్యానించాం. మొదటివాడు శిలాహృదయుడైతే, అంటే కరగని వాడైతే, రెండో వాడు సహృదయుడు, అంటే కరిగిపోయేటువంటి వాడు. మొదటివాడు అవిశ్వాసి అయితే, రెండో వాడు విశ్వాసి. మొదటివాడు నిన్ను నీవు రక్షించుకో అనంటే, రెండో వాడు నన్ను రక్షించు అని కోరుకున్నాడు. మొదటివాడు దేవునితో కయ్యానికి దిగితే, రెండో వాడు దేవునితో ఇయ్యానికి దిగాడు. ఏమండి, మొదటివాడు దేవునికి దూరం అయిపోతే, రెండో వాడు దేవునికి దగ్గర అయిపోయాడు. మొదటివాడు రక్షణ కోల్పోతే, రెండో వాడు రక్షణ పొందుకున్నాడు. మొదటివాడు పరలోకం చేరకపోగా నిత్య నరకానికి పాలైతే, మొదటివాడు నరక పాలైతే, రెండో వాడు నిత్య జీవాన్ని శాశ్వతంగా పొందుకున్నాడు. ప్రియమైన దేవుని, ఇవన్నీ కూడా నిన్న మీతో పంచుకున్నాను. మొదటివాడు ఏ విధంగా మాట్లాడాడు? నీవు క్రీస్తువు అయితే, చెప్పండి, నీవు క్రీస్తువు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మును కూడా రక్షించు అంటే ఏం చేయాలని? ఇప్పుడు శిలువ నుంచి దిగి మనోడు చెప్పండి, చచ్చిపోతున్నాం కదా, చచ్చిపోయే పరిస్థితిలో నీ మేకులు తీసుకొని వచ్చి మా మేకులు కూడా లాగే, నువ్వు దైవ కుమారుడు కదా, మరి వెళ్ళి ఎవరి ఇల్లు దోచుకుందాం, మాతో నువ్వు పార్ట్నర్గా ఉండొచ్చు అన్నట్టుగా మాట్లాడాడు. ప్రియులరా, కానీ రెండో వాడు అలా అనలేరు. ఈరోజు రెండో వాడు అన్న మాటలే మీతో నేను పంచుకోబోతున్నాను. మొదటివాడు ఎడమ వైపున ఉన్నట్టుగా బైబిల్లో లేదు, కానీ ఎడమ వైపునే ఉన్నాడు. రెండో వాడు కుడి వైపున ఉన్న దొంగగా మనం చెప్పుకోవచ్చు. ప్రియులరా, ఈ మొదటివాడు పలికినటువంటి 3 మాటలు మీకు ధ్యానించాను. నువ్వు క్రీస్తువు కదా, ఒకటి నువ్వు క్రీస్తువు కదా, నెంబర్ 2 రెండోది నిన్ను నీవు రక్షించుకో, మూడోది మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. యేసుక్రీస్తు రక్షించుకోవడం చేత కదా? యేసు ప్రభు మేకుల్లోంచి బయటికి రావటం అంత పెద్ద కష్టమా? యేసు ప్రభు అలా చిటికేస్తే దేవదూతలు అదృశ్యంగా కొన్ని వేల మంది ఉన్నారు తెలుసా మీకు? సిలువ చుట్టే గొలుగోతా కపాలం అనే స్థలములో యేసుక్రీస్తుకు తెలియకుండానే అదృశ్యంగా ఉన్నారు. ఆయన పొరపాటున మొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరంతు చూడు అంటే బాగుండేదేమో. ఏమంటారు? వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక అనే దానికి బదులుగా ఒక్కసారి వీరంతు చూడంటే రోమా సైనికులు ఎంతండి? 600 మంది సైన్యం. మన పరలోకపు దేవదూతలు ఒక్కొక్క అతను యుద్ధం చేస్తే 1,85,000 మందిని హతమార్చగలిగిన శక్తి కలిగిన వాళ్ళు. అంత బలాజ్యులు దేవదూతలు తెలుసా? హిజ్కియా ప్రార్థన చేస్తే ఎంతమంది వచ్చారు దేవదూతలు దిగి? చెప్పండి. ఒక్క దూతే వచ్చి ఎంతమందిని చంపేశాడు? 1,85,000. యేసు ప్రభు మొట్టమొదటి పలికిన మాట కింద పొరపాటున ఆ బాధలో ఉండి, ప్రభు తండ్రి వీరిని ఒక్కసారి జోక్యం చేసుకొని వీళ్ళంతూ చూడంటే ఇక్కడ విధానం వేరుగా ఉండేది. మన తండ్రి అలాంటి వాడు అనే కాదు, మనల్ని విడిపించడానికి, మనల్ని విమోచించడానికి, మనల్ని రక్షించడానికి పంపించాడు తన ప్రియమైన కుమారుణ్ణి. ఆ రోజు మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అనే మాటలు మనం విన్నాం. ఇదంతా గమనించిన దొంగ, మొదటి దొంగ అంటాడు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించు అంటే, ఇప్పుడు రెండో దొంగ పలికిన మాటలే మీతో నేను మాట్లాడబోతున్నాను. రెండో దొంగ పలికినటువంటి మాటలు 23, 40 వచ్చిన
23:40 వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి అప్పుడు యేసు ప్రభు దగ్గర ఒక వరాన్ని కోరుకుంటాడు. వినండి, వద్దులే, మనం అవి తర్వాత చూసుకుందాం, ఇవి సరిపోతాయి మనకు. అర్థమైందా? రెండో దొంగ పలికిన మాటలు మిమ్మల్ని ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను. ప్రియదా, వాస్తవానికి రెండో దొంగ మంచివాడు అనుకుంటున్నారా? మాట్లాడాలి. రెండో దొంగ మంచివాడా? అనే కాదండి, మొదటి దొంగ ఏ విధంగా యేసును దూషించాడో, యేసును ద్వేషించాడో, యేసును దూషించడం అంటే చెప్పాను, తిట్టడము అని అర్థం. అర్థమైందా? నిందించడము, లేక మన గురించి ఒక చోట చెప్పడం కూడా దూషించటమే. గుర్తుపెట్టుకోండి, ఎవరి గురించి చెడుగా దయచేసి చెప్పకండి. నేను అంతా చెప్పాను మీకు. దూషించటం అంటే పూర్తి అర్థమయ్యే రీతిగా మాట్లాడాను. నీ గురించి నా గురించి వెళ్ళి ఇంకొక అమ్మ దగ్గర ఇంకొక అతని దగ్గర చెడుగా చెప్పటం కూడా దూషించటమే. దూషించటం అంటే శాపనార్థాలు పెట్టడం, దూషించటం అంటే నిందించటం, దూషించటం అంటే అవమాన పాలపరచడం, దూషించడం అంటే ఇంకా చెప్పానుగా, మొన్న చెప్పాను, ఇద్దరు స్త్రీలు ఎదురు మళ్ళీ నిలబడి ఏం చేశారు, యూట్యూబ్లో ఎత్తిపోసుకుంటా ఉన్నారు దుమ్ము. అర్థమైందా? ఇది అంటే ఆ రోజు గొల్యాత్ అనేవాడు దావీదు నువ్వు ఎక్కడున్నాడు అర్థం కాల. దావీదేమో యుద్ధానికి బయలుదేరాడు. దావీదు యుద్ధానికి బయలుదేరి వెళ్తే దావీదును పాపం ఎత్తుకుంటున్నాడు. ఎవరు? గొల్యాతు 6 మూరల జానుడు ఎత్తుకున్నాడు. దావీదేమో ఇటు ముందు నిలబడ్డాడు. మీరు చదవండి 17వ అధ్యాయం, ఇంటికెళ్ళా చదువుకోండి. వాడి కోసం, ఎవరి కోసం? దావీదు కోసమట గొల్యాతు ఎత్తుకుంటున్నాడు. అంటే దావీదు ఎక్కడున్నాడు? ఈయన ముందే ఉన్నాడు. మనోడు ఎంత ఎత్తున్నాడు? 6 మూరల అంటే ఇంచుమించు 10 అడుగులు, 9.5 అడుగు ఈ రేకుల పైన ఉన్నాడు. దావీదు ఎక్కడున్నాడు అని ఎత్తుకుంటుంటే దావీదు ఇటు ముందు ఇటు దావీదు చూసి ఆశ్చర్యం వేసి, ఒరే నువ్వా? అదిగాక ఒక కర్ర తీసుకొని నా మీదకి వచ్చావా? ఏమిట్లా, నేనేంటి నువ్వేంటి? ఒకసారి నన్ను చూడు, నా ఆకారం చూడు, నా కత్తే ఒకడు మొయ్యాలి, నా దాలు ఒకడు మొయ్యాలి. ఎంత అర్థమైందా? అని దావీదును శపించడం మొదలుపెట్టాడు. అంటే దాని అర్థం తర్జుమా చేస్తే దూషించడము, లేక శాపనార్థాలు పెట్టడము, అంటే నాశనం కావాలని కోరుకోవడం. ఇది దూషించడం. ఏమండి, మొదటి దొంగ చెడ్డవాడు, రెండో దొంగ మంచివాడు అనుకుంటున్నారా మీరు? కానే కాదు. ఇద్దరు బందిపోడు దొంగలని రాయబడింది. వీళ్ళిద్దరిలో రెండో వాడు మంచివాడు అని మనం చెప్పలేము. ఇద్దరు నేరస్తులు అని రాయబడింది. ఇద్దరు కొన్ని విళ్లను దోచుకున్న వాళ్ళే, కొన్ని కుటుంబాలను కూల్చిన వాళ్ళే. దారి కాచి వారికి కావలసిన డబ్బు దోచేసుకొని, వీలైతే నేను చెప్పాను దొంగలు చేసే పని ఏమిటి? ఒకటి ఏం చేస్తారు? దోచుకుంటారు. నెంబర్ 2 సావు దెబ్బలు కొడతారు. నెంబర్ 3 చంపేస్తారు. ఇది వాళ్ళ పని. మొదటగా కుదిరితే దోచుకొని వెళ్ళిపోతారు. కత్తి చూపించి కానీ ఇచ్చేసారని దోచుకొని వెళ్ళిపోతారు. కత్తి చూపించిన, అయ్యో నా కూతురు పెళ్లికి దాచుకున్న ₹1,00,000 ఇప్పుడే బ్యాంకు నుంచి డ్రా చేసుకొని వస్తున్నాను, మీరు తీసుకుంటే నా కూతురు పెళ్లి ఏమవుతుందని ఆ తండ్రి ఆవేదన పడుతూ అడ్డం దిగుతాడు చూడు. అలాంటి వాడిని ఏం చేస్తారు? ఆ రోజు యెరూషలేము నుంచి ఎరుకోకు దిగి వచ్చిన వాడిని ఏం చేశారు? సావు దెబ్బలు కొట్టాడు పడేసి. ఏమి దోచుకున్నారు? రక్షణ వస్త్రాలు, విలువైనటువంటి వాటి. అలాగనే ఉన్న బంగారమో వెండో డబ్బో దోచుకోవడానికి వాళ్ళు వచ్చినప్పుడు ఇవ్వకపోతే వీలైతే చావు దెబ్బలు కొడతారు. ఆనికి కూడా అలివి కాకపోతే ఏం చేస్తారు? కత్తితో పొడిచేస్తారు, చంపేస్తారు. కొన ఊపిరితో వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆ రోజు. అలాంటి దొంగలండి వీళ్ళు. మంచి వాళ్ళు రెండో వారు చాలా మంచి. ఎవరు చెప్పారు? చదవండి మార్కు సువార్త 15వ అధ్యాయం 22వ వచనం. ఆ 15వ అధ్యాయం 22వ వచనం. తీసుకుని వచ్చిరి గొల్గొతా అనగా అంతటా
పుచ్చుకొనలేదు. అది కాదే ఇద్దరు ఇద్దరు నేరస్తులు నిందించటం అనేది ఎక్కడ? కుడి వైపున ఒకణ్ణి, ఎడమ వైపున ఒకణ్ణి సిలువ వేసిరి. దిగి చెప్పి ఆయన్ను దూషించిరి. వీళ్ళిద్దరు దూషించినట్టు ఎక్కడుంది చూడు. వీళ్ళిద్దరు దూషించిరి లేక నిందించిరి. ఎక్కడ? 15వ అధ్యాయం మార్కు సువార్త 30. చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. అది ఆ మాట కోసం కదా నేను రాసిందేమో 22 రాశాను, 32కు బదులు. అది తేడా, రెఫరెన్స్ తేడా పడింది. 32 బదులు 22 రాశాను. ఇప్పుడు చెప్పండి, ఇద్దరు దూషించారు, ఇద్దరు నిందించారు, ఇద్దరు యేసుక్రీస్తును హేళనగానే మాట్లాడారు. కానీ ఇక్కడ జరిగినటువంటి అద్భుతం ఏమిటంటే, యేసు ప్రభు అందరూ అన్ని రకాలుగా అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు, ఆఖరికి రోమా సైనికులు కూడా ఆయన్ని హేళనగా మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు నోట్లో నుంచి వచ్చిన మొట్టమొదటి మాటే రెండో దొంగను మనస్సు మార్చిందంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అనే మాటను ఎప్పుడైతే రెండో దొంగ చెవిన పడిందో, ఇది ఒక మనుషుడు చేసే పని అయితే కాదు. ఎలా ఇంత చిత్రవదకు గురి చేశారు, ఇన్ని చిత్రహింసలు పెట్టారు, కొరడాలతో కొట్టారు, తలపై ముళ్ళ కిరీటం పెట్టారు, నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ ఉన్నారు. అందులో నేను ఉన్నాను, మాట్లాడాను. కానీ ఈయన ఇలాంటి పరిస్థితిలో తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని చేసిన ప్రార్థన సిలువలో ఉన్న రెండో దొంగ, కుడివైపున ఉన్న దొంగను ప్రభావితం చేసిందంటే. అందుకే మీరు అక్కడ చూశారో లేదో, మొదటి దొంగ నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అన్నప్పుడు మీకు అక్కడ చదవండి, రెండో దొంగను చదవండి. ఎలా ఉండదంటే, చదువు రెండో దొంగ గురించి 40 వచ్చి అయితే రెండో వాడు అదిగో వారిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కాబట్టి దేవునికి భయపడవ. ఎంత ఉద్రేకంగా మాట్లాడుతున్నాడు ఆలోచించండి. వాస్తవానికి ఇక్కడ రెండో దొంగకు ఏమొచ్చిందంటే, పాపము కట్టలు తెంచుకొని వచ్చింది, ఉక్రోషము, ఉద్రేకము. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? రెండో దొంగ గద్దించి అంటే గదమటం, గద్దింపు, గద్దింపు, గద్దింపు. ఎక్కడ 23:40 ఏముంది? గద్దింపు అంటే ఏమంటారు దీన్ని? గద్దించటము అంటే చెప్పండి. మందలించడం, తప్పు చేసిన వాడిని వేలెత్తి చూపించడం. ఉదాహరణ, ఆ రోజు దావీదు ఒక తప్పు చేశాడు. దావీదు తప్పు చేసి దర్జాగా ఉండిపోయాడు. ఎంత తప్పు అంటే, ఒక వ్యక్తిని చంపేశాడు, ఒక వ్యక్తి భార్యను తెచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు, ఆమెతో పాపం చేశాడు. అయితే నాతాను అనే ప్రవక్త వచ్చి ఒక ఉదాహరణ చెప్పి, ఒక అతనికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక అతనికి 1 గొర్రె పిల్లే ఉంది. 100 గొర్రెలు ఉన్న ఇంటికి బంధువులు వచ్చారు. కానీ ఆ 1 గొర్రె పిల్లవాడు అల్లారు ముద్దుగా చాకుంటున్న గొర్రె పిల్ల, ఆ గొర్రె పిల్లను తెచ్చి దాన్ని కోసి బంధువులకు పెట్టాడు సార్ అని మహారాజైన దావీదుకు నాతాను ప్రవక్త ఒక కథ చెప్పాడు. ఈ కథ విన్న వెంటనే దావీదు ఏం చేశాడు? వరలో ఉన్న కత్తిలా తీశాడు. ఎవడోడో ఇలాంటి వాడికి మరణదండనే తప్ప వేరే శిక్ష లేదు అని అన్నాడు. ఎందుకు? 100 గొర్రెలు ఉన్నాయి, వాటిల్లో ఏ గొర్రెనో ఒకదాన్ని కోసి వాళ్ళకు బంధువులకు నువ్వు ఆతిథ్యం ఇవ్వచ్చు.
వాడు అల్లారు ముద్దుగా ఒక్కదాన్ని పెంచుకుంటున్న ఆ గొర్రె పిల్లని తెచ్చి చంపి వాడికి పెట్టడం ఏంటి, వాడిని చంపేయాలి అన్నాడు. ఇప్పుడు నాతాను ప్రవక్త రియాక్ట్ ఎలా ఉందో తెలుసా? ఎవరు వాడు అన్నప్పుడు నాతాను ప్రవక్త ఇలా ఏలెత్తి, నువ్వే. అది నటించడం, భయపడకుండా మందలించడం. అదే ఆ తప్పు చేసింది ఆ గొర్రెలు, ఈ కథ కాదు అది, ఇది నిజంగా జరిగింది నువ్వే. నీ దగ్గర ఎంతో మంది భార్యలు ఉన్నారు నీకు, వాళ్ళందరినీ కాదని ఆ ఉరియాకు ఒకే ఒక భార్య, ఆ భార్యను తెచ్చి నీతో పెట్టుకున్నావు చూడు, అది నువ్వే. ఇది గద్దించడం. వాస్తవానికి ఎవరిని మందలిస్తాము, ఎవరిని గద్దిస్తాము చెప్పాలి? తప్పు చేసిన వారిని. ఇంకా గద్దించేది ఎవరిని, మందలించేది ఎవరిని? చిన్న పిల్లల్ని. తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చేస్తారు? గద్దిస్తారు. ఏమండి? ఎవరిని గద్దిస్తారు, ఎవరిని మందలిస్తారంటే, ఎవరైతే మనకి ఇష్టమో వారిని మనం తప్పు చేస్తుంటే గద్దిస్తాం, ప్రేమించే వారిని. అర్థమైందా? చదువుతారా? చదవండి. సామెతలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. అదుగో తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించిన రీతిగా మేము ఎవరిని గద్దిస్తాము? ఇప్పుడు చెప్పండి. నీ స్నేహితుడు నీకు చాలా ఇష్టం, వాడు పొరపాటున దారి తప్పిపోతా ఉంటే ఒక ఫ్రెండ్గా నువ్వు ఊరుకుంటావా? ఊరుకో. నీ భర్త నీకు చాలా ఇష్టం, ప్రేమ, ఆయన దారి తప్పిపోతుంటే ఒక భార్యగా గద్దించకుండా, మందలించకుండా ఎలా ఉంటావో చెప్పండి? అలాగనే నీ కొడుకులు, కూతుర్లు దారి తప్పిపోతా ఉన్నప్పుడు ఒక తల్లిదండ్రిగా, వారిని ప్రేమించే తల్లి తండ్రిగా బెత్తము వాడుతావు, వీలైతే పడతావు. లేదు నీ అంత పిల్లలైతే వారిని మందలిస్తావు, గద్దిస్తావు. ఆ రోజు ఇప్పుడు చెప్పండి, సిలువలో ఉన్న మొదటి దొంగను రెండో దొంగ ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రేమిస్తున్నాడు అండి. ప్రేమించబట్టే ఇది మనకు న్యాయమే, ఇది మనకు ధర్మమే, ఇది మనకు జరగాల్సిందే. ఆయన ఏ తప్పిదము చేయలేదు. ఇప్పుడు బైబిల్లో ఇంకొక మాట ఉంది, ఎన్నిసార్లు గద్దించినా చెప్పండి. మాట వినకపోతే సామెతల గ్రంథం 29 మొదటి వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. అర్థమవుతుందా? ఆ రోజు బహుశా ఇక్కడ బైబిల్లో అన్నీ లెక్కింపబడలేదు, అవసరమైనది మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఆ రోజు సిలువలో ఉన్న రెండో దొంగ ఒక్కసారే గద్దించి ఊరుకోలేదనుకుంటున్నాను నేనైతే. రే, దేవునికి భయపడవా అన్న కాడ చాలా మాట్లాడొచ్చు మనం. ఏమండి, ఇది మనకు తగిన శిక్షే, మనకు పడాల్సిందే అన్న కాడ చెప్పుకోవచ్చు. ఇంత చెప్పాడంటే రెండో దొంగ ఎంత బతిమాలి ఉంటాడు, ఎంత మందలించి ఉంటాడు. రే నాయన, నా మాట వినరా, ఈయన నిజంగా దైవ కుమారుడేరా అని బహుశా అనేక విధాలుగా మొదటి దొంగతో చెప్పుంటాడు. ఎన్నిసార్లు గద్దించినా ఆ గద్దింపును పెడచెవిన పెట్టినట్లయితే హఠాత్తుగా నాశనము వస్తున్నట్టే, నాశనము తెచ్చుకున్నట్టే. మన దేవుని పిల్లలారా, ఇక్కడ మొదటి దొంగతో మాట్లాడినటువంటి 5 మాటలు మీతో నేను పంచుకుంటాను. ఎన్ని మాటలు? 5 మాటలు. మొదటిగా 40వ వచనం, లోకా సువార్త 23:40. వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు. ఏ శిక్ష? మనం ఈ శిక్షలో ఉండడానికి కారణం ఉంది. అవును కదా? శిక్ష ఊరకనే వేస్తారా? ఏమండి, ఒక వ్యక్తికి మరణ శిక్ష ఊరకనే వేస్తారా? ఒక వ్యక్తిని ఊరకనే శిక్షిస్తారా? హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం, ఆడ శిక్ష గురించి చూపిస్తాను మీకు. కూర్చో. 10వ అధ్యాయం 2వ వచనం. దానియేలు వారి మనసు కపటమైనది గనుక వారు
ఆ, అపరాధమునకు అదుగో శిక్ష ఎందుకు పడుతుంది? వారి హృదయము సరిగా లేదు, వారి ఆలోచన సరిగా లేదు, వారి మైండ్ సెట్ సరిగా లేదు, వారి నడవడి సరిగా లేదు, వారి ప్రవర్తన సరిగా లేదు. వారి అపరాధమును బట్టి శిక్ష పడుతుంది. ఆ రోజు రెండో దొంగ చెప్తున్నాడు, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు. వ్యభిచారమందు పచ్చబడిన అమ్మాయిని తీసుకుని వచ్చి నడి బజార్లో నిలబెట్టి, అందరూ చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు తల ఒక రాయి తీసుకొని, ఇలాంటి పాపిష్టిది మన సమాజంలో ఉండటానికి వీల్లేదు, ఇలాంటి పనికి మాలినది మన వీధిలో ఉండటానికి వీల్లేదు, ఇలాంటి దాన్ని చంపేద్దాం మోషే ధర్మశాస్త్రం ప్రకారం అన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? మీలో పాపము చేయని వాడు ముందు రాయి వేయండి. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు రాళ్ళు అక్కడే పడేసి ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అడుగుతాడమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? ఇప్పుడు చెప్పు, ఎందుకు వచ్చింది ఆమెకు శిక్ష? చేసిన పాపం. అయితే యేసు ప్రభు అన్నాడు, నేను నిన్ను శిక్షించను. ఇక నుంచి ఆ శిక్షకు కారకురాలు కాకుండా పాపము చేయొద్దు. అర్థమైందా? శిక్ష నీ మీదికి రాకుండా ఉండాలి అంటే, శాపము నీ ఇంటి మీదికి రాకుండా ఉండాలంటే, దయచేసి పాపము చేయొద్దు, పాపము చేయొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట మీకు చూపిస్తాను. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనం. శిక్ష 53:5. నా జనుడు అయ్యా, యెషయా గ్రంథం 53:5. అది మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. ఇక్కడ బాగా వినండి, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. శిక్ష. మొదటి వాడిని రెండో వాడు గద్దిస్తున్నాడు, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావో. ఏమిటా శిక్ష? నువ్వు చేసిన పాపానికి శిక్ష పడింది. కానీ మన ఎదురుగా ఉన్నవాడు ఏ తప్పిదమో చేయలేదు, ఆయనకి శిక్ష అసలు పట్టడానికి వీలు లేదు. కారణం ఏమిటో తెలుసా? మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. అంటే మనము పొందుకోవాల్సిన శిక్ష యేసుకు పడింది. మనము ఉండవలసిన స్థానము యేసు ఉండాల్సి వచ్చింది. మనము అనుభవించవలసిన సిలువ శ్రమలు యేసు అనుభవించవలసి. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. నమ్మి బాప్తిసం పొందినవాడు నమ్మని వానికి కదా. అర్థమైందా? శిక్ష ఎవరికి? నమ్మని వానికి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మని వానికి శిక్ష ఒకటి ఉంది, అదే నరక శిక్ష. అందుకే క్రీస్తు యేసునందున్న ఎడల, చెప్పండి, చెప్పమ్మా. 8వ అధ్యాయం 1వ వచనం రామపత్రిక. క్రీస్తు యేసునందు ఉన్న ఎడల ఏ శిక్ష విధియో లేదో. మనకు ఈ శిక్ష పడిందంటే మనము చేసిన పాపమే. అది అన్నప్పుడు వాళ్ళు కొంచెమైనా వారి హృదయము కదిలినట్లేదు బైబిల్లో. ఆడ డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు, ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గా ఎదురుగానే, నీకు ఈ శిక్ష పట్టము న్యాయమే. చదవ 40 వచ్చు, 23:40. గద్దించి, చూసావా, నేనంటంలా ఇప్పుడు నీవు అదే శిక్ష విధిలో ఉన్నావో. నా కళ్ళెదురుగానే ఎన్ని పాపిష్టి పనులు చేసావురా పనికి మాలినవాడా. అది దాని అర్థం. నేను చూస్తూ ఉన్నప్పుడే ఎన్ని కుటుంబాలకు అన్యాయం చేశావు నువ్వు, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించావు. ఎందుకంటే నాది దాలిగుండె కాబట్టి ఎన్నోసార్లు నిన్ను బతిమాలాడు. అది దాని అర్థం. బతిమిలాడాను నిన్ను. మరే పోనీరా, కూతురు పెళ్ళంట ఆగిపోద్దంట, నా మాట వినరా, వదిలే, కూతురు పెళ్ళి ఆగిపోద్దిరా, నా మాట వినరని బతిమిలాడిన రోజులు ఉన్నాయి. దాని అర్థం అదే.
భార్య హాస్పిటల్లో ఉందంట, 1,00,000 కడితేనే ఆపరేషన్ జరుగుతుందంట, ఆ డబ్బు మనం దోచుకుంటే ఆ భార్య చచ్చిపోతుందిరా, పిల్లలు అనాథలు అవుతారు అన్న మాట వినో, వదిలేయి. అది దాని అర్థం. నీవు అంటున్నాడు, నేను అంటాము అక్కడ, మనకు వేరు తర్వాత. నీవు ఆ శిక్ష విధిలో ఉన్నావో, ఏమిటా శిక్ష? నీ కాళ్ళ వేలబడి ఆ రోజు అక్కడ దోచుకోవాల్సిన డబ్బును ఇచ్చేయమని చెప్పాడు. వినలా, నీకు ఇది సబబే. అయితే ఇప్పుడు తప్పించుకునే ఒక అవకాశం ఉంది. రెండో దొంగ చెప్తున్నాడు, నమ్మి బాప్తిష్యం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. క్రీస్తు యేసునందున్న యెడల ఏ శిక్షా విధి లేదు. రా, మారు మారు. ఇదొక అవకాశం నీకు దేవుడు ఇచ్చాడు. రెండో మాట 40 వచనం, 23:40. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. రెండో మాట, సిలువలో ఇద్దరు దొంగలు ఉన్నారు. మొదటి వాడు 3 మాటలు మాట్లాడాడు. రెండో వాడు ఇక్కడ చెప్తున్నాడు, రెండో మాట అంటున్నాడు, రే, దేవునికి భయపడవా అంటే అర్థమైంది. ఇప్పటి వరకు ఎలా బతికాము చెప్పండి? ఇప్పటి వరకు ఎలా బతికాము? దేవుని భయము లేకుండా బతికామో. పట్టుబడము అనుకున్నాం, పట్టుబడ్డాం. పట్టుబడినంత మాత్రాన కోర్టు తీర్పు ఇయ్యాలి కదా, శిక్ష పడదనుకున్నాం, శిక్ష కూడా అమలైపోయింది. శిక్ష పడినంత మంత్రాన మరణ శిక్ష విధిస్తారని ఎవరికి తెలుసు? 14 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది, తర్వాత బయటపడొచ్చు అనుకున్నాం. కానీ ఆఖరికి సిలువ మరణ శిక్ష విధించారు. ఇప్పుడైనా అంటే అర్థం ఏంటంటే, ఇప్పటి వరకు భయం లేకుండా బతికాము, సాగుపోతున్నావురా మనము. కొన్ని నిమిషాల్లో మనము చచ్చిపోతాము ఈ శిక్షలో. ఇప్పుడైనా కాస్త దేవునికి భయపడు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు ఇవే. ప్రమాదం వచ్చి పడింది, కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నావు, తల పగిలిపోయింది, హాస్పిటల్లో పడ్డావు. ఇంత జరిగినా ఇప్పుడైనా కాస్త దేవునికి భయపడి దేవుని సన్నిధిలో కనిపించవచ్చు కదా. రోగం వచ్చి పడింది, అన్ని టెస్టులు చేసి చెప్పారు, కష్టమమ్మ, బతకడు అని చెప్పారు. ఇప్పుడైనా ఈ రోగం వచ్చి నాకైనా కాస్త దేవునికి భయపడవచ్చు కదా. ఆ రోజు అబ్రహాము ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు భార్య అయిన శారాతో చెప్పి, నమ్మ నా నాన్నయ్య అని పిలు. ఏమండి, ఎందుకు? ఈ స్థలములో దేవుని భయము లేదు. ఆ రోజు 22వ అధ్యాయం ఆది కాండములో అబ్రహాము వెళ్ళి కుమారుణ్ణి బలి అర్పణగా మోరియా దేశంలో మోరియా పర్వతం మీద బలి అర్పణ అర్పించేటప్పుడు, ఆయన కుమారుణ్ణి అర్పించాల్సి వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళి కత్తి పైకి ఎత్తినప్పుడు, అబ్రహామా, వాడి మీద చెయ్యి చదువు, పొదల్లో గొర్రెపిల్లను తెచ్చుకో, బలి అర్పించు అని కుమారుడిని తప్పించినప్పుడు దేవుడు చెప్తాడు, ఇందును బట్టి నాకు అర్థమైంది ఏమిటి తెలుసా? నీవు నాకు ఎలాంటి వాడివి అబ్రహాము, నువ్వు నాకు ఎలాంటి వాడివి? నేనంటే నీకు భయమయ్యా, భయపడుతున్నావు, అందుకే నిన్ను ఆశీర్వదిస్తున్నాను. 22వ అధ్యాయంలో నిర్గమకాండం 1వ అధ్యాయంలో నాకు తెలుసు, ఫరో ఒక షరతు పుట్టించాడు, ఒక శాసనం పెట్టాడు, ఎబ్రీ సంతానంలో మగపిల్లలను పుడితే చంపేయండి అని. ఎంతో మంది మగపిల్లలను పుట్టిన కందులు, 2 పసి కందులను చంపేస్తున్నారు. అలాంటి రోజుల్లో మోషే తల్లి అయిన ఆమె మోషేను 3 నెలలు కుండలు దాచిపెట్టి బతికించింది. అలాంటి సమయంలో మంత్రసానులు దేవునికి భయపడి ఏం చేశారు? అనేక మంది మగపిల్లలను బతకనిచ్చారు. రాజు వచ్చి, ఎందుకు, ఏం చేస్తున్నారు మీరు అని అంటే, వాళ్ళు చెప్పిన అబద్ధం ఏమిటో తెలుసా? అయ్యా, ఎబ్రీ ఆడపిల్లలు మామూలు వాళ్ళు కాదు. ఏంటి, ఎబ్రీ ఆడపిల్లలు ఆడబిడ్డలు మామూలు కాదండి. ఎలాంటి వాళ్ళు? చాలా చురుకైన వాళ్ళు. ఎట్లా? ఆమె చెప్పింది కూడా చురుకుతనంలో చాలా చురుకైంది కాబట్టి మోషేను వెంటనే దాచగలిగింది ఆ తల్లి. ఎంత చురుకైన వాళ్ళు! బిడ్డను కంటారు, బిడ్డను మాయం చేస్తారండి, అంత చురుకైన వాళ్ళు అని అబద్ధం చెప్పి ఆ రోజు ఎంతో మంది పిల్లలను బతికించడానికి కారణం ఏంటో తెలుసా? ఆ మంతరసానులు దేవునికి భయపడి.
ఈరోజు భయము లేకుండా బతుకుతున్నారు, భయము లేకుండా పాపం చేస్తున్నారు, భయము లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, భయము లేకుండా మందిరానికి ఎక్కడుతున్నారు. భయము ఉన్నట్లయితే ఇది అయ్యో మనుషులు కాదు దేవుడు చూస్తున్నాడే, దేవుని మందిరానికి వెళ్ళవలసిందని నేను, ఆదివారం దేవుని సన్నిధిలో కనిపించవలసిన వాడిని నేను అనే భయము ఉన్నట్లయితే, అబ్రహామా ఇందును బట్టి నాకు అర్థమైంది ఏంటో తెలుసా, నువ్వు నాకు భయపడుతున్నావు. అక్కడ రాయబడిన మాటలు, ఇప్పుడైనా నువ్వు దేవునికి భయపడవా, భయపడవా. ప్రియమైన దేవుని బిడ్డ, అయితే మొదటి దొంగ దేవునికి భయపడ్డాడండి. క్షమించాలి, దేవునికి భయపడలేదండి. అదే రెండో దొంగ దేవునికి భయపడ్డాడు. ఈయన దైవ కుమారుడే. మూడో మాట ముగిస్తున్నాను. మూడో మాట లోకాసువార్త 23:41. మనకైతే ఇది అర్థమైందా? ఏమంటున్నాడు రెండో దొంగ? ఇందాక మనం చెప్పానే, ఈ శిక్ష పడటం మనకు న్యాయమా అన్యాయమా? మీరే చెప్పండి. న్యాయమేనా? ఇందాక నీవు అన్నవాడు ఇప్పుడు అంటున్నాడు ఇది మనకు న్యాయమే, ఇలా మనకు పడాల్సిందే. కొన్నిసార్లు మనమే అనుకుంటాం మా కర్మ ఇలా కాలిపోయిందండి, మేము చేసిన పాపము కర్మ ఇలా మమ్మల్ని వెంటాడుతుందండి అంటుంటాం. ఆ రోజు అదే దొంగ అండి, మనకి ఇది న్యాయమే, మనం చేసిన దానికి ఈ శిక్ష పడాల్సిందే, ఈ మరణం మనకు రావాల్సిందే, ఇది తప్పించుకోవడానికి వీలు లేదు. అయితే మొదటి దొంగ అనుకుంది ఏంటి తెలుసా, ఇది అన్యాయంగా మమ్మల్ని శిక్షిస్తున్నారు. ఎందుకు అన్యాయం? అంటే న్యాయము అంటే అన్యాయం ఉన్నట్టే కదా. అన్యాయంగా మమ్మల్ని సిలువేశారు, అన్యాయంగా మమ్మల్ని కొడాలతో కొట్టారు, అన్యాయంగా మరణ శిక్ష వేశారు, ఏ పాపం మేము చేశామో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రెండో దొంగ అంటున్నాడు ఇది మనకు న్యాయమే. ఏబు గ్రంథంలో తెలుసా, దేవుడు అన్యాయం చేయట చెప్పండి అసంభవం. దేవుడు ఎవరికి అన్యాయం చేయడండి. ఆ రోజు సిలువలో ఇద్దరు దొంగలు మరణశిక్ష పడిందంటే వారు చేసిన పాపానికి తగిన శిక్ష అది. చదవండి, ఒక మాట మీకు చూపిస్తాను. ఏబు గ్రంథం 34:12. 34:12 ముగిద్దాం. చేయుడు సర్వశక్తుడు న్యాయము తప్పుతాడా? ఏబు గ్రంథమే 34:10. ఆలకించండి. అసంభవం. కీర్తనలు 7:11. ఆయన ఎలా చేస్తాడు? జడ్జిమెంట్ ఉంది. రోమపత్రిక 9:14. కాబట్టి మళ్ళా చదువమ్మా. కాబట్టి ఏమందుము రైట్, అది నాకు వినపడలా. ఏమందుము దేవుని యందు ఉందా అన్యాయం ఉందా? ఇది మనకు న్యాయమే, శిక్ష పడాల్సిందే. మనము చేసిన అపరాధములు, మనము చేసిన మోసము, మనము చేసిన అక్రమము, మనము చేసిన అన్యాయము ఇది మనకు పడాలి. చేసిన పాపానికి తగిన శిక్ష పట్టము న్యాయమే. కానీ ఆ రోజు ఏ పాపం చేశాడండి? ఒకే ఒక రోజు అన్ని పోగొట్టుకున్నాడు. మీరే చెప్పండి. 10 మంది పిల్లలు పోయారు, సంపద పోయింది, ఐశ్వర్యము పోయింది, డబ్బు పోయింది, ఆస్తి పోయింది, ఇల్లు పోయినాయి, పొలాలు పోయాయి, గొర్రెలు పోయాయి, మందలు పోయాయి, ఎద్దులు పోయాయి, గాడిదలు పోయాయి, ఒంటెలు పోయాయి, స్థలము పోయింది, పొలము పోయింది, ఆఖరికి ఆరోగ్యం కూడా పోయిందే. ఇన్ని పోగొట్టుకున్న ఏబు ఏమన్నాడు? 22వ వచనం, అదే ఇది ఏబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం ఏమన్నాడు? చదువు. 1వ అధ్యాయం 22. ఈ సంగతులలో ఏ విషయమందు ఏబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేశాడని చెప్పలేదు. ఇప్పుడు తప్పలు కూడా దేవుని మహిమపరచండి. అర్థమైందా? థ్యాంక్ యూ. చాలే.
దేవుడు దేవుడు తనకు అన్యాయము చేశాడు అనే మాట ఏవు నోట రాలేదు. ఇప్పుడు అడుగుతున్నాను, ఆరోగ్యం కోల్పోయిన తల్లులు దేవుడు ఎందుకో నన్నే పట్టుకొని పీడిస్తా ఉన్నాడు. అప్పుల్లో ఉన్నవారు దేవుడు ఎందుకో నన్ను అందరినీ దీవించాడు, ఆయన అన్యాయం చేస్తున్నాడన్నా నాకే అప్పులు ఉన్నాయి. ఆర్థికంగా చితికిపోయి కృంగిపోతున్న వారు, ఏమండి ఉద్యోగం రాని వారు, వ్యాపారం నష్టపోతున్న వారు, పెళ్లి కావలసిన వారు, ఏమండి గర్భఫలం లేని వారు, ఒకవేళ ఈరోజు ఈ మాటలు నువ్వు వింటున్నట్టయితే దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. ఆ రోజు ఏబు ఇన్ని పోగొట్టుకున్నా ఏబు చెప్పింది ఏమిటంటే దేవుడు అన్యాయం చేయలేదు. మరి ఇది ఎక్కడ న్యాయమో? ఇన్ని పోగొట్టుకోవడం న్యాయం ఎక్కడ అని ఒకవేళ ప్రశ్నిస్తే దానికి సమాధానం ఏమిటో తెలుసా? ఆమేన్, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మరి దేవుడు ఏ న్యాయం చేశాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవా ఇచ్చాడు. మళ్ళీ చెప్పండి అందరూ. రెండో మాట మీరు చెప్పండి, ముందు మాట నేను చెప్తాను. యెహోవా ఇచ్చను, మళ్ళా యెహోవా ఇచ్చను అన్నావా ఎప్పుడైనా ఉద్యోగం పోయినప్పుడు? ఏమండి మీరే చెప్పండి. అన్నావా అన్నావా ఏదైనా కోల్పోయినప్పుడు, ఏదన్నా పోగొట్టుకున్నప్పుడు ఏం చేశాడు? అన్యాయం దేవుడిచ్చాడు, పిల్లలను దేవుడిచ్చాడు, తీసుకున్నాడు. ఉద్యోగం దేవుడిచ్చాడు, ఓడబీకేశాడు. వ్యాపారం దేవుడిచ్చాడు, తీసి పడేశాడు. స్థలము దేవుడిచ్చాడు, ఇల్లు దేవుడిచ్చాడు. ఇప్పుడు నీకు వద్దున నా మాట అంతం లేదు, నీకు తలకెక్కింది గర్వం, తీసేశాడు. ఇందులో అన్యాయం ఏముంది? ఇచ్చాడు, తీసుకున్నాడు. మాస్టర్ గారు పొద్దుస్తమానం కష్టపడి ఆదివారం మాత్రం 10 గంటలకు వస్తాడు. 10 గంటలకు వచ్చి ఒక పావు గంటలో గబగబా రెడీ చేసి ఏదో టిఫిన్ చేసి 11 గంటలకు ప్రార్థన స్టార్ట్ అయిపోయింది. ఇది ఆయన వృత్తి, ఆయన ధర్మం. ఎందుకంటే 2 పిల్లలు, వాళ్ళ చదువుల కోసం, భార్య మాత్రం ఇంట్లోనే ఉంటుంది. ఈయన కష్టపడి వెళ్ళేవాడు. ఒకరోజు ఏమైందో తెలియదు. తెల్లవారుజాము 4 గంటలకు చూస్తే 2 పిల్లలు, కొడుకులు 2, ఏమండి 15 సంవత్సరాల పిల్లలు, 14-15 సంవత్సరాల పిల్లలు చచ్చిపోయి ఉన్నారు. బెడ్రూమ్లో భార్య వెళ్ళి, పాస్టర్ వెళ్ళి చూస్తే 2 కొడుకులు చచ్చిపోయారు. అబ్బా ఏమైంది? రాత్రి ఏం జరిగింది? ఏ విషపూరితమైన పురుగు తాకింది? లేక తిన్న అన్నంలో ఏం పడింది? అసలు ఏం చెప్పాలి? రేపొద్దున మా భర్త వస్తాడు, మా పాస్టర్ గారు వస్తాడు, ఏం చెప్పాలి అని గిలగిల కొట్టుకుంటుంది. తెల్లారిపోయింది. 6 అయింది, 7 అయింది, 8 అయింది, 9 అయింది. పాస్టర్ గారు రానే వచ్చాడు, వెలుగు వచ్చాడు, తలుపు తీసింది. అక్కడే ఆగండి అంది. ఆగాడు. ఏంటి అన్నాడు. ఏం లేదు, నాది ఒక చిన్న ప్రశ్న, సమాధానం చెప్పి ఆ తర్వాత లోపలికి రా. ఏంటి ప్రశ్న? ఏం లేదండి, ఒక అతను 15 సంవత్సరాల క్రితం నాకు దగ్గర బంగారం పెట్టాడు. ఒక బంగారపు చైను 2 పెట్టాడు. ఈ 2 పెట్టిన అతను నేను ఒక వారం 10 రోజులు తీసుకుంటానన్నవాడు 15 ఏళ్ళగా రాలేదు. ఈ 15 ఏళ్ళ లోపు అతను రాలేదు కాబట్టి ఆ బంగారం మీద నాకేం పెరిగింది? మమకారం పెరిగింది, ప్రేమ పెరిగింది, ఆ వస్తువు అంటే నాకు ఇష్టం పెరిగింది. ఇది నాతో ఉంటే బాగుంటూ, ఆయన రాకుండా ఉంటే బాగుండు అనుకున్నాను. అని 15 సంవత్సరాల తర్వాత వచ్చి నా బంగారం నాకు ఇవ్వమన్నాడు. ఇవ్వాలా వద్దా? ఇది ప్రశ్న. మీరే చెప్పండి సమాధానం. ఇవ్వాలా వద్దా? ఆయన నీకు అమ్మలా? ఆయన నీ దగ్గర తాకట్టు పెట్టలా? ఆయన నీ దగ్గర పెట్టుకోమ్మా కొన్ని రోజులు మరలా వస్తానని చెప్పి నీ దగ్గర బంగారం పెట్టి వెళ్ళాడు. ఇప్పుడు వచ్చిన బంగారం నాకు ఇవ్వమంటున్నాడు. ఈ లోపే మమకారం, ప్రేమ పెంచుకున్నావు. ఇప్పుడు ఇవ్వాలా వద్దా? ఏంటండి భలే పిచ్చి దానివా నువ్వు, తిక్కల దానివా? ఇచ్చేసేయి, అది నీ సొమ్ము కాదు, ఆయన నీకు అమ్మలేదు, ఇచ్చేయాలా కదా అంది. చేయబట్టుకుంది, బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది, 2 కొడుకులను చూపించింది. ఆ బంగారం ఎవరో కాదండి, వీళ్ళే. 15 సంవత్సరాల క్రితం ఈ బిడ్డలను దేవుడు మనకిచ్చాడు. ఏం జరిగిందో తెలియదు. తెల్లవారుజాము 4 గంటలకు చూస్తే 2 పిల్లలు శ్వాసార్థంగా చచ్చిపోయి ఉన్నారు. దేవుడు ఆ రోజు ఇచ్చినప్పుడు వీళ్ళ మీద మమకారం, ప్రేమను పెంచుకున్నాము. ఈ రోజేమో దేవుడు తీసేసుకున్నాడు. ఏమందాం? అన్యాయం చేశాడు అందామా? చెప్పండి. దేవుడు అన్యాయం చేశాడు అని అనొచ్చా? మీరే చెప్పండి. అందుకే కొన్ని వస్తువులు, కొన్ని వాహనాలు, కొన్ని బిల్డింగ్లు, కొన్ని కారులు, కొన్ని మన దగ్గరికి దేవుడు ఇస్తాడు. మరలా కొన్నిసార్లు
తీసుకుంటాడో అప్పుడు మీరు చేయవలసింది యెహోవా ఇచ్చెను. ఆ రోజు ఆ పాస్టర్ గారు కుప్పలా కూలిపోయాడు. 15 సంవత్సరాలుగా మమకారం పెంచుకున్నాడు. ఆ పిల్లల మీద ప్రేమ పెంచుకున్నాడు. ఆ పిల్లలు లేకుండా బతకలేనన్నట్టుగా అనుకున్నట్టు వాడు ఇప్పుడు దేవుడు తీసుకోవడం ఏమాత్రం అన్యాయమో లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. ఆ రోజు దొంగ అంటున్నాడు, రెండో దొంగ, ఇది మనకు న్యాయమే, ఈ శిక్ష పడాల్సిందే, కళ్ళు మూసుకుందాం. దయగలిగిన మాట అండి, మాట్లాడిన ప్రతి మాటను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు అన్యాయం చేయట అసంభవమని, సర్వశక్తుడు న్యాయము తీరుస్తాడని, ఆయన తీర్పు తీర్చే పనిలో ఉన్నప్పుడు ఎక్కడ అన్యాయం జరగదని కూడా మేము విన్నాం తండ్రి. ఈరోజు సిలువలో పలికిన ఇద్దరు దొంగల మాటలు మేము వింటున్నాము. మొదటి వాడు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించు అంటే, రెండో వాడు వాడిని గద్దించి అదే శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి భయపడవా నువ్వు, ఇది మనకు న్యాయమే అని మాట్లాడటం మేము విన్నాము తండ్రి. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, ఏదైనా మాకు ఇచ్చావంటే నువ్వు ఇచ్చిందేనని, ఏదైనా తీసుకుంటే అది నువ్వు తీసుకున్నావని అంతమే తప్ప ఇది అన్యాయం అంటానికైతే వీలు లేదు ప్రభువా, కనికరించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దర్శించావు, మాట్లాడావు. అలాగనే నాయన, ఈ ప్రార్థన కూడికలు ఉపవాసం ఉన్న ప్రతి బిడ్డను బలపరచమని, ఉపవాసం ఉండి అడుగుతున్న వారి ఆకారాలన్నీ తీర్చమని, నీవే మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.